నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ తో ఫ్రై చేసుకుందామండి. 3 క్యాప్సికమ్ తీసుకొని క్యాప్సికమ్ మీద దష్టి లాంటిది ఉంటుందని శుభ్రంగా కడిగినానండి. కడిగి ఒక ప్లేట్ లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకున్నాను. మరి చిన్నగా కట్ చేసుకోలేదు, మరి పెద్దగా కట్ చేసుకోలేదు. ఈ సైజులో చేసుకున్నానండి క్యాప్సికమ్ ముక్కలు. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందాం. బండిల్ని పెట్టుకుందాం. 2 స్పూన్ల బుడ్డపప్పులు వేసుకొని బుడ్డపప్పులను బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాం. బుడ్డపప్పులు చల్లగా అయిపోయినాక మిక్సీ పట్టుకున్నాం. మరి మెత్తగా పట్టుకోకూడదండి, అక్కడక్కడ బుడ్డపప్పులు కనిపించాలా. బుడ్డపప్పుల మీదనే పొట్టు కూడా తీయలేదండి, నేను మిక్సీ పట్టినాను. మీరు కూడా అట్నే పట్టండి, చాలా టేస్ట్ ఉంటుంది. అదే బండిల్ని పెట్టుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు వేసుకున్నాం, 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాం, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం, 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. అల్లం పేస్ట్ ఉల్లిగడ్డలు బాగా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకునే క్యాప్సికమ్ వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కలిసేటట్టుగా క్యాప్సికమ్ను బాగా కలుపుదామండి. ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 5 నిమిషాల తర్వాత మిక్సీ పట్టుకునే బుడ్డల పొడి వేసుకుందాం. బుడ్డల పొడి వేసిన తర్వాత బాగా కలుపుదామండి, బుడ్డల పొడి కలిసేటట్టుగా. 1 స్పూన్ కారం వేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుదాం. రెండు నిమిషాలు కర్రీని ఫ్రై చేసుకున్నాం. 2 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుదామండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కిందకి దింపుకున్నాం. మన క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.